Hi dear students, welcome to online classes. This is Kasam Ganga Bhavani, MPHWF second year. ఈరోజు మనము పేపర్ 2 చైల్డ్ హెల్త్ నర్సింగ్ పిల్లల ఆరోగ్య శాస్త్రం యందు సెకండ్ చాప్టర్ లోపల థర్డ్ యూనిట్ న్యూట్రిషన్ ఇన్ ఇన్ఫాంట్ అండ్ చిల్డ్రన్ లోపల పార్ట్ 2 గురించి తెలుసుకుందాము. మనం ఇంతకుముందు పార్ట్ 1 డిస్కస్ చేసాము. అందులోపల న్యూట్రిషనల్ అసెస్మెంట్, న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ గురించి తెలుసుకున్నాము. న్యూట్రిషనల్ అసెస్మెంట్ అంటే మన దగ్గరకు వచ్చిన చిల్డ్రన్ని ఏ విధంగా వాళ్ళ ఆరోగ్యము అంటే వాళ్ళ పోషకాహారం ఏ విధంగా తీసుకుంటున్నారు, దానిని ఏ విధంగా మనం అంచనా వేయగలుగుతాము అనేది తెలుసుకున్నాము. అంతేకాకుండా న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ అంటే వాళ్ళు తీసుకునే ఆహారం లోపల పిండి పదార్థాలు కానివ్వండి, మాంసకృతులు కానివ్వండి, అంటే స్థూల పోషకాలు ఏంటివి, సూక్ష్మ పోషకాలు ఏంటివి అనేది కూడా మనము ఇంతకుముందు డిస్కషన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనము ఈరోజు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్, వీనింగ్ ఫుడ్, ప్రాబ్లమ్స్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్, ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రెస్ట్ మిల్క్, అంతేకాకుండా నార్మల్ న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్, వీటి గురించి ఈరోజు మనము తెలుసుకుందాము. బ్రెస్ట్ ఫీడింగ్. ఫస్ట్ 20 బ్రెస్ట్ ఫీడింగ్ బెనిఫిట్స్ అంటే తల్లి పాలు ఇవ్వడం వలన 20 రకాల బెనిఫిట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. అవి తల్లికి మరియు శిశువుకి అవి ఎటువంటివి అనేవి ఇప్పుడు మనము తెలుసుకుందాము. ఫస్ట్ WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, మనకి ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని నియమాలను ఇవ్వడం జరిగింది. అంటే ఈ బ్రెస్ట్ మిల్క్ తీసుకోవడం వల్ల అంటే తల్లి పాలు ఇవ్వడం వలన తల్లికి కలిగే మంచి, అంతేకాకుండా పిల్లలు తీసుకోవడం వల్ల వాళ్ళకి కలిగే లబ్ధి అనేది ఒక 20 పాయింట్ల రూపంలో మనకి WHO అనేది ఇవ్వడం జరిగింది. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి బ్రెస్ట్ మిల్క్ ఈజ్ ఆల్వేస్ ఫ్రెష్, పర్ఫెక్ట్లీ క్లీన్, జస్ట్ ద రైట్ టెంపరేచర్ అండ్ ఈజ్ ద హెల్దీ చాయిస్ ఎట్ ద లీస్ట్ కాస్ట్. అంటే ఈ బ్రెస్ట్ మిల్క్ అనేవి ఫ్రెష్గా ఉండడం జరుగుతుంది. అంటే మనకి బయట పాలు కనుక చూసినట్టయితే పొద్దున్న ఇప్పుడు మనకు ప్యాకెట్లలో పాలు కూడా లభించడం జరుగుతుంది. సో అవి ఎప్పుడో మనకి కాగబెట్టి చల్లార్చి అందులో కెమికల్స్ అనేవి ఉండడం జరుగుతుంది. కానీ ఈ తల్లి పాలు అనేవి ఫ్రెష్గా ఉంటుంది, అంతేకాకుండా క్లీన్గా ఉండడం, తర్వాత పిల్లలకి అవసరమైనంత ఉష్ణోగ్రతతో కూడినవి ఉంటుంది. అంతేకాకుండా ఇవి తల్లి దగ్గరికి వెళ్ళే లభిస్తాయి కాబట్టి వీటికి కాస్ట్ అనేది ఏమీ ఉండదు. నెక్స్ట్, బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ ఈజీ ఈవెన్ ఇఫ్ ఇట్ సమ్టైమ్స్ రిక్వైర్స్ అన్ ఇనిషియల్ పీరియడ్ ఆఫ్ లెర్నింగ్ అండ్ అడాప్టింగ్ ఫర్ మదర్ అండ్ బేబీ. తల్లి పాలు ఇవ్వడం అనేది చాలా ఈజీ మెథడ్ అన్నమాట. అంతేకాకుండా ఈ తల్లి పాలు ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే బిడ్డకు మరియు తల్లికి మధ్యలో ఒక మంచి రిలేషన్షిప్ అనేది ఉండడం జరుగుతుంది. బ్రెస్ట్ ఫీడింగ్ రిక్వైర్స్ నో ప్రిపరేషన్, స్టెరిలైజేషన్ ఎక్సెట్రా ఆఫ్ బాటిల్స్ అండ్ ఫార్ములా. అంటే ఈ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఫస్ట్ మనం పాలు పట్టేటప్పుడు కానీ అంటే ఇప్పుడు మనం బాటిల్ ఫీడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది చిన్నపిల్లలకి. సో బాటిల్ ఫీడ్ ఇచ్చేటప్పుడు ఏమవుతుంది, బాటిల్స్ అనేవి క్లీన్ చేయడం, స్టెరిలైజ్ చేయడం, తర్వాత పాలు కాగబెట్టి ఒక సరైన ఉష్ణోగ్రత దగ్గర ఆ బాటిల్స్లో వేయడం అటువంటివి జరుగుతుంది. కానీ బ్రెస్ట్ మిల్క్లో ఇవన్నీ ఏవి కూడా ఉండవు. బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ ఏ కాస్ట్ ఎఫెక్టివ్ వే ఆఫ్ ఫీడింగ్ అన్ ఇన్ఫాంట్, ప్రొవైడింగ్ ద బెస్ట్ నరిష్మెంట్ ఫర్ ఎ చైల్డ్ ఎట్ ఏ స్మాల్ న్యూట్రియంట్ కాస్ట్ టు ద మదర్. అంటే ఈ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది తక్కువ కాస్ట్ తోటి, అంతేకాకుండా పిల్లవాడికి సరి అయిన పోషక పదార్థాలు అనేవి లభించడం జరుగుతుంది. తల్లి ఎటువంటి పోషక పదార్థాలు అయితే తీసుకుంటుందో ఆ పోషక పదార్థాలు కలిగిన పాలే శిశువుకి కూడా లభించడం జరుగుతుంది. బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ పాసిబుల్ త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ బట్ జనరల్లీ మిల్క్ ప్రొడక్షన్ విల్ బీ రెడ్యూస్డ్ ఎట్ సమ్ పాయింట్. ఈ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ప్రెగ్నెన్సీ నుండే మొదలవడం అనేది జరుగుతుంది, కానీ ఈ బేబీ పుట్టిన తర్వాతనే పాలు రావడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా 2 years వచ్చిన తర్వాత అంటే యాక్చువల్గా 6 months తర్వాత కొంచెం పాలు తక్కువ అవడం అనేది జరుగుతుంది. తర్వాత 2 years వరకు ప్రొడక్షన్ అనేది తక్కువగా అవుతుంది. ఫ్రీక్వెంట్ అండ్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ కెన్ డిలే ద రిటర్న్ ఆఫ్ ఫర్టిలిటీ త్రూ లాక్టేషనల్ అమెనోరియా దో బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ అన్ ఇంపర్ఫెక్ట్ మీన్స్ ఆఫ్ బర్త్ కంట్రోల్. అంటే తల్లి పాలు ఇవ్వడం వలన ఏమవుతుంది అని అంటే తనకి ఫర్టిలిటీ అంటే మళ్ళీ ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే లాక్టేషన్ ఇచ్చేటప్పుడు హార్మోన్స్ అనేవి
తక్కువ రిలీజ్ అవ్వడం అవుతుంది. లాక్టేషన్కి సంబంధించిన హార్మోన్స్ మాత్రమే రిలీజ్ అవుతాయి కాబట్టి సో వాళ్ళకి అమెనోరియా అంటే మంత్ సరిగా ఋతుక్రమము సరిగా రాకపోవడం అనేది ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే తల్లి తిరిగి మళ్ళీ ప్రెగ్నెంట్గా అవ్వడం అనేది జరగదు. సో బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే 6 months లోపల ప్రెగ్నెన్సీ అనేది తక్కువగా అవుతుందన్నమాట. దానిని బర్త్ కంట్రోల్ అని అంటారు. నెక్స్ట్, బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ ఎ న్యాచురల్ బేబీ ఫుడ్. అంటే శిశువుకి ప్రకృతి పరంగా దొరికే పదార్థము, ఆహార పదార్థం అన్నమాట. బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ న్యాచురల్ ఫుడ్ ఫర్ ద బేబీ. బేబీకి న్యాచురల్గా ఏం ఫుడ్ ఇస్తాము? ఓన్లీ పాలు తప్ప శిశువు ఏది కూడా తీసుకోదన్నమాట. ఇన్ బ్రెస్ట్ ఫీడింగ్ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ విల్ ప్రజెంట్. ఇట్ హెల్ప్ టు గ్రోత్ ఆఫ్ ద బేబీ. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, తల్లి ఎటువంటి ఆహార పదార్థాలు, ఎందుకంటే తల్లి పిండి పదార్థాలు, మాంసకృత్తులు, ఫ్యాట్స్ అన్నీ కలిగిన ఆహారాన్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. సో తను ఎటువంటి ఆహారం అయితే తీసుకుంటుందో అటువంటి పోషక పదార్థాలు కల పాలు తన శిశువుకి అందించడం అనేది జరుగుతుంది. సో ఇలా శిశువు పాలు మాత్రమే తాగినా కానీ ఆ పాల లోపల పిండి పదార్థాలు, మాంసకృత్తులు, ఫ్యాట్స్ లోపల ఎటువంటి పోషక పదార్థాలు అయితే ఉంటాయో ఆ పాలలో కూడా అన్ని పోషక పదార్థాలు ఉండడం అనేది జరుగుతుంది. వీటి వల్ల ఏమవుతుంది అంటే శిశువు తొందరగా పెరగడానికి ఉపయోగపడుతుంది. ప్రివెంట్ ఇన్ఫెక్షన్స్ ద బేబీ. అంటే తల్లి పాలు ఇవ్వడం వలన ఏమవుతుంది అంటే తల్లి పాలలో ఇమ్యూనిటీ, ఫస్ట్ తల్లి పాలు ఇచ్చేటప్పుడు ఫస్ట్ 4 days ఏమవుతుంది అని అంటే కొలెస్ట్రామ్ అంటే ముర్రు పాలు రావడం అనేది జరుగుతుంది. ఈ ముర్రు పాల లోపల అత్యధికంగా వ్యాధి నిరోధక శక్తి అనేది ఉంటుంది. సో ఈ ముర్రు పాలు ఎవరైతే బేబీ మంచిగా తాగుతుందో అటువంటి బేబీకి ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువగా ఉండి వ్యాధి నిరోధకత అనేది ఎక్కువగా ఉండి వ్యాధులను తట్టుకోగలిగే శక్తి అనేది వాళ్ళకి రావడం జరుగుతుంది. బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ హైజెనిక్ అండ్ స్టెరైల్. అంటే ఇందులోపల ఎటువంటి కలుషితము అనేది కలవదు. ఎందుకంటే తల్లి శరీరం నుండి డైరెక్ట్గా బేబీ నోటి లోపలికి రావడం వలన వీటి అంత హైజీనిక్ ఫుడ్ అనేది ఏమీ ఉండదు. బ్రెస్ట్ ఫీడింగ్ కెన్ బి ప్రివెంటెడ్ ఇన్ఫాంట్ డెత్స్. అంటే బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఎవరికి ఇవ్వము? ఎవరైతే బేబీ చనిపోతారో వాళ్ళకి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇవ్వడం కుదరదు. బ్రెస్ట్ ఫీడింగ్ ప్రొటెక్ట్ బేబీస్ ఫ్రమ్ డిసీజ్. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ 4 days లోపల కనుక పాలు ఇస్తే, అంటే 4 days తర్వాత కూడా ఇవ్వాలి, కానీ ఫస్ట్ మాత్రం పుట్టిన తర్వాత వెంటనే 1/2 hour to 1 hour లోపల బేబీకి పాలు అనేది ఇవ్వాలి. సో అందులోపల వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండడం వలన శిశువుకి వ్యాధులను తట్టుకొనగలిగే శక్తి అనేది రావడం జరుగుతుంది. బ్రెస్ట్ ఫీడింగ్ ప్రొటెక్ట్ బేబీస్ ఫ్రమ్ డిసీజెస్. బ్రెస్ట్ మిల్క్ ఈజ్ ఆల్వేస్ అవైలబుల్. No need to be specially made. Breast milk is available at a sufficient temperature. No need to buy breast milk. Breastfeeding creates a special bond between mother and baby. Breastfeeding gives the baby protection and mother love. It can be helpful temporary family planning. Sucking the breast milk, the baby's teeth and jaws develop and become tight. Through the presence of antibody in breast milk, రెస్పిరేటరీ డిసీజెస్ అండ్ ఎవ్రీ డెత్స్ కెన్ బి ప్రొటెక్ట్. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, తల్లి పాలు ఇవ్వడం వలన తల్లికి మరియు బిడ్డకి బంధము అనేది ఏర్పడడం జరుగుతుంది. అంతేకాకుండా బిడ్డ తల్లి దగ్గరనే రక్షణ పొందుతుంది కాబట్టి పాలు ఇవ్వడం వలన తన పక్కనే ఉంచుకోవడం జరుగుతుంది కాబట్టి మంచి రక్షణను పొందే అవకాశం అనేది ఉంటుంది. అంతేకాకుండా ఈ తల్లి పాలను మనము కొనలేము. ఏ పరిస్థితిలోనైనా కానీ తల్లి దగ్గరికి వెళ్ళి పాలు అనేవి రావడం జరుగుతుంది. అంతేకాకుండా తల్లి పాలు ఇవ్వడం వలన ఏమవుతుంది, ఫ్యామిలీ ప్లానింగ్, గర్భనిరోధక పద్ధతిగా కూడా ఈ పాలు ఇవ్వడం వలన ఇదొక పద్ధతి, అంటే ప్రెగ్నెన్సీ అనేది రాకుండా ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా పాలు చీకడం వలన ఏమవుతుంది అంటే బేబీస్ యొక్క టీత్ కానీ దవడలు కానీ గట్టిగా అవ్వడం అనేది మారుతుంది. నెక్స్ట్, బెనిఫిట్స్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్. ఫస్ట్, ప్రాపర్ పొజిషనింగ్ ఆఫ్ ద ఇన్ఫాంట్. ఇందులోపల మనం చూసినట్టయితే ఇక్కడ ఉన్న ఇమేజెస్ కనుక మనం గమనించినట్టయితే 3 పొజిషన్స్ ఉన్నాయి చూసారా. క్రాడిల్ పొజిషన్ అంటే
ఉయ్యాలలో వేసినట్టుగా బేబీని పట్టుకొని పాలు ఇవ్వడం. నెక్స్ట్ ఫుట్బాల్ హోల్డ్, తలను ఒక ఫుట్బాల్ లాగా ఇలా పట్టుకొని పాలు ఇవ్వడం. నెక్స్ట్ లయింగ్ డౌన్, తల్లి పక్కన శిశువును పడుకోబెట్టి పాలు ఇవ్వడం. నెక్స్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ పొజిషన్ లోపల చూడండి, ఇది ఒక రకమైన ఇమేజ్. క్రాడిల్ హోల్డ్, ఫుట్బాల్ హోల్డ్, క్రాస్ క్రాడిల్ హోల్డ్, లయింగ్ డౌన్. అడ్వాంటేజెస్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ టు ద మదర్, తల్లికి ఎటువంటివి లభిస్తాయనేది, ఎటువంటి లబ్ధి పొందుతుంది అంటే కన్వీనియంట్, చీపర్ దెన్ ఆర్టిఫిషియల్ మిల్క్, హెల్ప్స్ ఆన్ ఎక్స్పల్షన్ ఆఫ్ ప్లాసెంటా అండ్ మినిమైజెస్ రిస్క్ ఆఫ్ పీపీహెచ్, కామింగ్ ఎఫెక్ట్, కౌంటర్ ఆఫ్ బాడీ కమ్ బ్యాక్ టు నార్మల్. తల్లి పాలు ఇవ్వడం వల్ల తల్లికి ఎటువంటి మంచి జరుగుతుంది, లబ్ధి జరుగుతుంది అంటే తల్లి కన్వీనియంట్గా అంటే హ్యాపీగా ఉండడం కానీ, తర్వాత ఆర్టిఫిషియల్ మిల్క్ అయితే మనం బయట కొనాల్సి ఉంటుంది, కానీ బ్రెస్ట్ ఫీడింగ్కి తల్లి ఆహారం తీసుకుంటే సరిపోతుంది. అంతేకాకుండా పాలు ఇవ్వడం వలన మావి లోపల పొరలు అన్నీ బయటకి రావడం కానీ, అంతేకాకుండా అధిక రక్తస్రావం అనేది కూడా జరగదు. అంతేకాకుండా తల్లి యొక్క మైండ్ అనేది కామ్ ఎఫెక్ట్ తోటి ఉంటుంది. అంతేకాకుండా బాడీ అంతా కూడా నార్మల్ స్టేజ్కి పాలు ఇవ్వడం వలన బాడీ అంతా అంటే ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు మినిమం 12 kgs వరకు వెయిట్ పెరగడం అనేది జరుగుతుంది. సో ఆ వెయిట్ అనేది బేబీకి పాలు ఇవ్వడం వలన మెల్లిమెల్లిగా రెడ్యూస్ అయిపోయి తన నార్మల్ స్టేజ్కి రాగలుగుతుంది. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ టు చైల్డ్, అంటే శిశువుకు ఎటువంటి ఇది జరుగుతుంది అనేది. కవర్ అగెయిన్స్ట్ ఇన్ఫెక్షన్, హ్యాస్ యాంటీ-ఇన్ఫెక్టివ్ ఫ్యాక్టర్స్, ఇమ్యూనోగ్లోబులిన్స్, లాక్టోఫెర్రిన్, లైసోసోమ్స్, సెల్స్, యాంటీవైరల్ ఫ్యాక్టర్. అంటే ఇన్ఫెక్షన్కి అగెయిన్స్ట్గా పోరాడడం అనేది జరుగుతుంది. అంటే ఇన్ఫెక్టివ్ కాకుండా ఇమ్యూనోగ్లోబులిన్స్ కానీ, లాక్టోఫెర్రిన్, లైసోసోమ్స్, సెల్స్, యాంటీవైరల్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా తల్లి పాల నుండి శిశువుకి లభించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అడ్వాంటేజెస్ టు బోత్ మదర్ అండ్ చైల్డ్, డెవలప్ ఎ క్లోజ్ లవింగ్ బాండ్, చైల్డ్ స్పేసింగ్, కాస్ట్ బెనిఫిట్స్. తల్లికి మరియు శిశువుకి మంచి బంధం అనేది కలుగుతుంది. అంతేకాకుండా బిడ్డకు దూరం అనేది పెరగడం జరుగుతుంది. అంతేకాకుండా కాస్ట్, డబ్బులు ఏమీ వెచ్చించకుండా మంచి లబ్ధి అనేది జరుగుతుంది. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఆఫ్టర్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ మిల్క్, అంటే ప్రాబ్లమ్స్ ఆఫ్ ఫీడింగ్, అంటే ఫీడింగ్ వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఏంటివి అంటే ఫస్ట్ వామిటింగ్ అంటే ఎందుకు అవుతుంది అని అంటే బేబీ కనుక సరి అయిన క్రమం లోపల అంటే సరిగా పట్టుకోకుండా బేబీకి పాలు ఇచ్చినప్పుడు అవి ముక్కు లోపలికి పోయి వామిటింగ్ రావడం కానీ, తర్వాత ఫీవర్ రావడం కానీ, నెక్స్ట్ తొందరగా మింగలేకపోవడం కానీ జరుగుతుంది. నెక్స్ట్ ఎక్సెసివ్ క్రైయింగ్, ఎక్కువగా ఏడవడం, కడుపు నొప్పి ఉండడం, తర్వాత ఏంటి అని అంటే తిన్న తర్వాత వెంటనే పాలు ఇవ్వడం. ముఖ్యంగా ఈ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఫీడింగ్ అనేది దేనివల్ల అవుతుంది అని అంటే తల్లి యొక్క ఆహారాన్ని బట్టి శిశువుకి ఇటువంటి కష్టాలు నష్టాలు అనేవి రావడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మిల్క్ సమ్ ఆల్టర్నేటివ్స్ ఫర్ చిల్డ్రన్, కంజనైటల్ డిఫార్మిటీస్, సక్కింగ్ మిల్క్ డ్యూ టు డిఫెక్ట్స్, డిఫార్మిటీస్, difficulty on the side, drinking too much milk at a time, drinking less drinking. అంటే ఈ ప్రాబ్లమ్స్ అని కూడా ఈ 9 types ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఏ విధంగా జరుగుతుంది అని అంటే శిశువును తల్లి సరిగా పట్టుకోకుండా పాలు ఇవ్వడం వల్ల కానీ, తర్వాత శిశువు ఒకటేసారి బాగా ఆకలితో ఉన్నప్పుడు పాలు తాగినప్పుడు ఒకటేసారి ఎక్కువగా తాగడం వల్ల కూడా పొలబారినట్టుగా అవుతుందన్నమాట. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఆ పాలు అనేవి ముక్కు లోపలికి పోయి శ్వాస ఆడకుండా ఉండడం కానీ ఇటువంటివి జరుగుతుంది. అంతేకాకుండా పుట్టుకతోటి కొన్ని లోపాలతో పిల్లలు పుట్టడం అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్కి క్లెఫ్ట్ లిప్ అండ్ క్లెఫ్ట్ ప్యాలెట్, అంటే అంగిలి అనేది కలిసిపోవడం, అంటే ముక్కు మరియు పై పెదవి అనేది కలిసి పుట్టడం వల్ల ఏమవుతుంది అంటే ఈ పాలు ఇచ్చినప్పుడు ఏమవుతుంది 2 lips అనేవి కూడా క్లోజ్ చేయబడడం జరుగుతుంది. సో అలా క్లోజ్ చేయడం వల్ల మిల్క్ అనేది డైరెక్ట్గా
స్టమక్ లోపలికి పోవడం అనేది జరుగుతుంది. కానీ క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్ ఉన్న వాళ్ళ లోపల ఏమవుతుంది అంటే అవి మూతి అనేది మూసుకపోదు కాబట్టి, లిప్స్ అనేవి క్లోజ్ కాదు కాబట్టి అవి ముక్కు లోపలికి పోయి వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా రావడం కానీ, తర్వాత ఒక్కోసారి చనిపోయే అవకాశం కూడా ఉండడం జరుగుతుంది. సో అందుకోసమని పేరెంట్స్ నీడ్ టు బీ అవేర్ ఆఫ్ దేర్ చిల్డ్రన్స్ డిఫికల్టీస్ అండ్ అడాప్ట్ టు దెమ్. Kids in particular don't cry loudly when their napkins are wet, hungry. Drinking too much milk can lead to stomach pains. Mother should look after children carefully. అందుకని ప్రతి పేరెంట్ ఏంటి అని అంటే వాళ్ళ పిల్లలకి పాలు ఇచ్చేటప్పుడు ఏమన్నా డిఫికల్టీగా తాగడం కానీ, లేదా ఎక్కువగా ఏడుస్తున్నారా, ఎందుకు ఏడుస్తున్నారు అంటే తన నాప్కిన్ కానీ అంటే యూరినేషన్కి వెళ్ళిందా లేదా దేనికి వెళ్ళింది అనేది చూసుకోవడం, అలాంటివి చూసుకోవడం అనేది చేయాలి. అంతేకాకుండా ఎక్కువ పాలు తాగడం వలన కూడా కడుపు నొప్పి అనేది రావడం జరుగుతుంది. సో అందుకోసమని కంపల్సరీ తల్లి శిశువుని ఎప్పుడు గమనిస్తూ ఉండాలి. నెక్స్ట్ వీనింగ్ ఫుడ్, అనుబంధ ఆహారము. ఎక్స్క్లూడింగ్ ద హ్యాబిట్ ఆఫ్ గివింగ్ ఓన్లీ బ్రెస్ట్ మిల్క్ అండ్ గివింగ్ అదర్ టైప్స్ ఆఫ్ ఫుడ్ టు ద బేబీ ఇన్ అడిషన్ టు ద బ్రెస్ట్ ఫీడింగ్, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ వీనింగ్ ఫుడ్. వీనింగ్ ఫుడ్ అంటే అనుబంధ ఆహారము. శిశువుకి 6 నెలలు వచ్చిన తర్వాత తల్లి పాలతో పాటు ఆహారం తీసుకోవడం అనేది అలవాటు చేయాలి. దానినే అనుబంధ ఆహారం అని అంటారు. అంటే శిశువుకి 6 నెలలు వయసు వచ్చేంత వరకు తల్లి పాలు అనేవి సరి అయిన పోషక పదార్థంగా మనము పరిగణించవచ్చు. 6 మంత్స్ తర్వాత ఏమవుతుంది అంటే వాళ్ళకి పాలు అనేవి సరిపోవు. అంతేకాకుండా శిశువు కూడా పాలు తాగే అలవాటును మాల్పించాలి అని అనుకున్నప్పుడు మనము అనుబంధంగా ఆహారం అనేది అంటే తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు అనేది అందించాలి. ఇది ఒక స్టెప్ బై స్టెప్, అంటే ఫస్ట్ చిన్నగా అంటే ఒక్క ముద్ద అలా అంటే కొంచెం ఆహార పదార్థం అలా ఇవ్వడం అనేది చేయాలి. ఎప్పుడు అంటే ఇది బేబీకి 4 మంత్స్ వచ్చిన తర్వాత ఇవ్వాలి. ఈ 4 మంత్స్ వచ్చిన తర్వాత స్టార్ట్ పెట్టేటప్పుడు కంపల్సరీ తల్లి పాలు కూడా ఇవ్వాలి. బయట ఆహారంతో పాటే అంటే అనుబంధ ఆహారంతో పాటే తల్లి పాలు అనేది కూడా ఇవ్వాలి. ఈ 4 మంత్స్ లోపల ఫస్ట్ ఎటువంటి ఫుడ్స్ పెట్టాలి అని అంటే ఫ్రూట్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్, తర్వాత టమాటో జ్యూస్ ఇటువంటివి. అంతేకాకుండా 1 టీ స్పూన్ టీ జ్యూస్, తర్వాత అంటే మెల్లిమెల్లిగా కొంచెం ఒక జస్ట్ టీ స్పూన్ అట్లా స్టార్ట్ పెట్టడం అనేది జరగాలి. ఫ్రూట్ జ్యూస్ కానీ, లివర్ ఆయిల్, విటమిన్ ఏ ఇటువంటి డ్రాప్స్ అనేది కూడా ఇవ్వవచ్చును. ఇది 4 మంత్స్ లోపల చేయాలి. నెక్స్ట్ 5 to 6 మంత్స్ లోపల ఏంటి అంటే మంచిగా మెత్తగా ఉడికిన పప్పులు, మెత్తగా ఉడికిన ఆలుగడ్డ కానీ, తర్వాత వెజిటేబుల్స్ ముదురు ఆకుపచ్చని కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ ఎలాంటివి అంటే మంచిగా ఉడికి మెత్తగా చేసిన ఆహార పదార్థాలను మాత్రమే వాళ్ళకి అందించాలి. నెక్స్ట్ 6 నుండి 8 నెలల లోపల పండ్లు కొంచెం రావడం అనేది జరుగుతుంది. సో అటువంటి సమయం లోపల రస్క్ ఆర్ బిస్కెట్స్, బనానా అండ్ పపాయా ఫ్రూట్స్, ఫైనల్లీ చాప్డ్ నట్స్, రైస్ ఆల్సో ఇవ్వచ్చు. అంతేకాకుండా లిటిల్ బిట్ ఆఫ్ ఎగ్ యోక్, బాయిల్డ్ ఎగ్. 6 నుండి 8 నెలల లోపల బేబీకి కొంచెం టీత్ రావడం అనేది మొదలవుతుంది కాబట్టి వాళ్ళు కొరకడానికి వీలుగా అంటే మెత్తగా మరీ గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా బిస్కెట్స్ లాంటివి కానీ, రస్క్ లాంటివి అంటే కారీలు, తోసులు అంటాం కదా, అది అరటిపళ్ళు కానీ, పపాయ ఫ్రూట్, తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా సన్నగా చిన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ అంటే పప్పులు, బాదంలు ఇటువంటివి కానీ, అంతేకాకుండా గుడ్డు లోపలి ఎల్లో భాగం అనేది బేబీకి పెట్టచ్చు. నెక్స్ట్ 8 నుండి 12 నెలల లోపల మీట్, లివర్ ఎ లిటిల్ బెటర్ కెన్ బి గివ్ బాయిల్డ్ నట్స్. ఇందులోపల ఏంటి అని అంటే ఉడకబెట్టిన ఆహార పదార్థాలు ఇవ్వడం కానీ, అంతేకాకుండా ఈ 8 to 12 మంత్స్ లోపల టీత్ అనేది రావడం జరుగుతుంది. అంతేకాకుండా తన యొక్క జీర్ణశక్తి, శిశువు యొక్క జీర్ణశక్తి అనేది కూడా పెరగడం జరుగుతుంది కాబట్టి మాంసము లాంటివి పెట్టినా కానీ బేబీ జీర్ణించుకోగలుగుతుంది. నెక్స్ట్ రోస్టెడ్ పీనట్స్ ఇన్ 12 months, బాయిల్డ్ రైస్, చపాతి ఎక్సెట్రా కెన్ బి 1 egg కెన్ బి గివెన్ కంప్లీట్లీ. 12 నెలలు వచ్చేసరికి ఉడకబెట్టిన
పల్లీలు కానీ, తర్వాత బాయిల్డ్ రైస్, చపాతీస్, ఒక ఎగ్, టోటల్గా ఒక ఎగ్ కూడా పూర్తిగా తినగలిగే శక్తి అనేది, అంటే జీర్ణించుకోగలిగే శక్తి అనేది బేబీకి రావడం జరుగుతుంది. కాబట్టి ఒక ఎగ్ లోపల మినిమం 7 grams ఆఫ్ ప్రోటీన్ అనేది ఉంటుంది. కాబట్టి బేబీకి చాలా మంచి పోషక విలువలు కలిగిన ఆహారం. సో అందుకోసమని ఒక ఎగ్ అనేది ఇవ్వవచ్చును. నెక్స్ట్ 12 to 16 months లోపల ఫైన్లీ చాప్డ్ మీట్, ఫిష్, ఫ్రూట్స్ అండ్ వెల్ కుక్డ్ వెజిటేబుల్స్ షుడ్ బి ఫెడ్ టు ఫ్యామిలీ మెంబర్స్. The baby needs 3 meals a day, but baby food should be low in spices and fats. Breastfeed the baby during the night, at least before going to bed, until the baby is 2 years full should give. 12 నుండి 16 నెలలు వచ్చేసరికి బేబీకి జీర్ణించుకునే అంత శక్తి రావడం జరుగుతుంది. అంతేకాకుండా పాల లోపల వచ్చే పోషక పదార్థాలు అనేవి తన బాడీకి సరిపోవు. కాబట్టి ఫ్రూట్స్ కానీ, ఫిష్, మీట్ డైలీ 3 times వరకు శిశువుకి ఆహారం అనేది పెట్టాల్సి రావడం జరుగుతుంది. కానీ ఆహారం లోపల వీలైనంత మట్టికి కారము కానీ, తర్వాత నూనె పదార్థాలు తక్కువగా ఉంచిన పదార్థాలను మాత్రమే శిశువుకి అందించాలి. ఈ 2 years వచ్చే వరకు శిశువుకి మినిమం 2 years వచ్చే వరకు బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇవ్వవచ్చును. ఆ బ్రెస్ట్ ఫీడింగ్ కూడా ఓన్లీ నైట్ టైంలో ఇవ్వడం వల్ల బేబీ హ్యాపీగా పడుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, things to keep in mind when starting a supplement diet. One type of food should be given once. When starting a new diet should be given in a small doses first. The food should be solid before giving. When starting a solid diet should be a soft, thin diet. Food should be placed between the tongue or the back of the tongue so that baby can easily swallow the food. ఇందులోపల ఏంటి అని అంటే బేబీకి ఫస్ట్ కొత్త పదార్థాలు మనం అలవాటు చేసేటప్పుడు ఫస్ట్ చిన్న డోస్, అంటే ఒక 1 teaspoon అలా చిన్న మొత్తంలో స్టార్ట్ అనేది పెట్టాలి. తర్వాత ఒకసారి పెట్టిన ఆహార పదార్థాన్ని మళ్ళీ ఒక 1 week వరకు అలా ఇవ్వకూడదు. మళ్ళీ వేరే టైప్స్ ఆఫ్ ఫుడ్ని పిల్లలకు అలవాటు చేయాలి అన్నమాట. అంటే ఫస్ట్ మనం కనుక ఒకటే ఫుడ్ని ఇస్తూ ఉంటే బేబీ ఆ ఫుడ్కి మాత్రమే అలవాటు పడిపోతుంది. మళ్ళీ వేరే కొత్త రకం ఫుడ్ పెట్టినప్పుడు తను తినలేకపోతుంది. సో డైలీ ఒక కొత్త రకమైన ఫుడ్ అనేది అందించాలి. అంటే ఒకరోజు రైస్ కావచ్చు, ఒకరోజు ఎగ్ కావచ్చు, ఒకరోజు పొటాటో కావచ్చు, ఒకరోజు బనానా కావచ్చు. అలా తొందరగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలని శిశువుకి మెల్లిమెల్లిగా తక్కువ మోతాదు నుండి అలవాటు అనేది చేయాలి. The baby should not be forced to take as much food. If the baby is like and food be, don't give new food, can try later. Food should be tasty, add sugar or salt. Should not be mixed with spices. First, finely chopped vegetables, mashed bananas, etc. should be given. Baby is able to chew, only solid food should be given. Usually, food should be mixed with milk, etc. Rice plus milk, వెజిటేబుల్స్ మిల్క్. ఇందు లోపల ఏంటి అని అంటే బేబీకి ఫుడ్ ఇచ్చేటప్పుడు ఏదైనా బేబీ ఫుడ్ కనుక నచ్చి మళ్ళీ తిరిగి తినడానికని ఆసక్తి చూపుతుందో అటువంటి ఫుడ్ని మనము ఎక్కువ మోతాదులో వాళ్ళకి అందించాలి. అంటే డైలీ ఒక ఫుడ్ అన్నాం కదా అని చెప్పేసి ఒకరోజు బనానా తిన్న తర్వాత వాళ్ళు ఇష్టంగా ఉన్నప్పుడు తెల్లవారి మళ్ళీ బనానా ఇవ్వకుండా పొటాటో కనుక పెడితే ఏమవుతుంది, బేబీ ఏడవడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ తనకు నచ్చిన ఫుడ్ని ఇస్తూ ఉంటూ మెల్లిమెల్లిగా కొత్త ఫుడ్ని అనేది ఇవ్వాలి. అంతేకాకుండా బేబీకి ఏదైతే ఫుడ్ ఇస్తున్నామో తనకి టేస్ట్ వచ్చే విధంగా షుగర్ కానీ, సాల్ట్ కానీ అట్లా కొంచెం కలపాలి తప్ప కారము, మసాలా దినుసుల వంటివి కలపకూడదు. అంతేకాకుండా కూరగాయలు చిన్న చిన్నగా ముక్కలు కట్ చేయడం కానీ, తర్వాత బనానాను కూడా అంటే మెత్తగా పిసకడం, తర్వాత మెత్తగా చేసి పిల్లలకు అనేది అందించాలి. పిల్లలకి ఎప్పుడైతే దంతాలు రావడం జరుగుతుందో అప్పుడే కొంచెం సాలిడ్ ఫుడ్ అనేది ఇవ్వాలి. అంతేకాకుండా ఏ ఫుడ్ అయితే ఇస్తున్నామో అది నాలుక మీద లేదా నాలుక లోపల, నాలుకకి వెనుక భాగాన్ని పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే బేబీ తొందరగా మింగగలగడం జరుగుతుంది. ఏ ఫుడ్ అయినా ఇచ్చేటప్పుడు ఏంటి అని అంటే రైస్, పాలు ఇటువంటి వాటితోటి అంటే తొందరగా తను మింగగలిగేటట్టుగా జారడానికి వీలుండే ద్రవ పదార్థాలతోటి కలిపి అందించాలి. నెక్స్ట్, ట్రాన్స్మిషన్ ఆఫ్ HIV ఫ్రమ్ మదర్ టు బేబీ లిపిడ్ ద బర్డ్. అంటే ఇందులోపల ఏంటి అని అంటే HIV తల్లి శిశువుకి
పాలు పట్టించవచ్చా లేదా అనేది. షుడ్ ఎక్స్క్లూజివ్లీ బ్రెస్ట్ ఫీడ్ దేర్ ఇన్ఫాంట్స్ ఫర్ ద ఫస్ట్ 6 months of life, introducing appropriate complementary foods thereafter, and continue breastfeeding for the first 12 months of life. Mothers known to be HIV infected who decide to stop breastfeeding at any time should stop gradually within 1 month. Infants should continue prophylaxis for 1 week after breastfeeding is fully stopped. అంటే హెచ్ఐవి మదర్స్ శిశువుకి ఇచ్చేటప్పుడు 6 months కూడా యాంటీ రెట్రోవైరల్ డ్రగ్స్ అనేది యూజ్ చేయాలి. అంతేకాకుండా శిశువుకి కూడా ఇచ్చిన తర్వాత కొన్ని రోజుల వరకు కూడా ప్రొఫైలాక్సిస్ ట్రీట్మెంట్ అనేవి శిశువుకి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ 12 months వరకు కూడా పాలు ఇవ్వవచ్చును. ఆల్టర్నేటివ్స్ టు బ్రెస్ట్ ఫీడింగ్ ఇంక్లూడ్స్, అంటే హెచ్ఐవి తోటి బాధపడుతున్న తల్లి శిశువుకి పాలు 6 months వరకు ఇచ్చిన తర్వాత వీలైనంత మట్టుకి 12 months ఓకే, ఆ 12 months ఇచ్చినప్పుడు కూడా మళ్ళీ బ్రెస్ట్ ఫీడింగ్తో పాటు ఇంక్లూడింగ్ వేరే ఫుడ్స్ అనేవి కూడా వాళ్ళకి అందించాలి. ఏంటివి అంటే ఇన్ఫాంట్ ఎక్స్ప్రెస్డ్ హీట్ ట్రీటెడ్ బ్రెస్ట్ మిల్క్ కానీ ఇటువంటివి, తర్వాత కాంప్లిమెంటరీ ఫుడ్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా అనుబంధ ఆహారము, ఇటువంటి ఆహార పదార్థాలు కూడా అందించాలి. యు యాజ్ డాక్టర్ డిసైడ్ అకార్డింగ్ టు ఎఫర్ట్స్ బ్రెస్ట్ ఫీడింగ్ ఫీడ్ విత్ ఏఆర్వి ఇంటర్వెన్షన్, అవాయిడ్ ఆల్ బ్రెస్ట్ ఫీడింగ్, కంటిన్యూ ఏఆర్వి ఫర్ మదర్ compulsorily, start prophylactic ARV for infants, daily NVP until 1 week after stopping breastfeed compulsory. For non-breastfeeders, start prophylactic ARV for infants, daily NVP till 4 to 6 weeks of age compulsorily. ఇందులోపల ఏంటి అని అంటే తల్లి కనుక హెచ్ఐవి తోటి బాధపడుతున్నప్పుడు శిశువుకి కనుక పాలు ఇచ్చినట్టయితే కంపల్సరీ ఏఆర్వి ట్రీట్మెంట్, యాంటీ రెట్రోవైరల్ థెరపీ అనే ట్రీట్మెంట్ని శిశువుకి కూడా అందించాలి. ఒకవేళ తల్లి పాలు కనుక ఇవ్వని పరిస్థితుల లోపల కూడా ఏఆర్వి ట్రీట్మెంట్, ఎందుకంటే గర్భంలో ఉంటుంది కాబట్టి ఈ ట్రీట్మెంట్ అనేది శిశువుకి అందించాల్సి ఉంటుంది. కానీ చాలామంది అపోహపడుతుంటారు శిశువుకి కూడా హెచ్ఐవి పాజిటివ్ వస్తుందేమోనని, కానీ 90% ఆఫ్ ద చైల్డ్ లోపల హెచ్ఐవి పాజిటివ్ అనేది రాదు. ప్రజెంటేషన్ ఆఫ్ ఎయిడ్స్, ఇది ఇప్పటివరకు మనము శిశువు గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ఇందులోపల ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి అనుబంధ ఆహారము, తర్వాత ప్రాబ్లమ్స్ ఆఫ్ ఫీడింగ్ ఇవి, అంతేకాకుండా లాంగ్ ఆన్సర్స్ లోపల ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్, ఎక్స్ప్లెయిన్ ఇన్ఫాంట్ ఫీడింగ్, అడ్వాంటేజెస్, న్యూట్రిషనల్ అసెస్మెంట్, వీనింగ్ ఫుడ్, న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్. ఈ టాపిక్ నుండి మనకి ఒక లాంగ్ క్వశ్చన్ అండ్ ఒక షార్ట్ క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా చదువుకోవాలి. ఐ హోప్ ఆల్ ఆర్ యూ అండర్స్టూడ్ మై టాపిక్. థ్యాంక్ యూ.